బ్రేకింగ్ న్యూస్. అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లిన బస్సు ఘాట్ రోడ్లో బోల్తా పడింది. తిరగబడి వెనక్కి ఆ ఘాట్ రోడ్ నుంచి పడిపోవడంతో పల్టీలు కొట్టడంతో ఆ బస్సులో ఉన్న 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. 23 మంది వరకు గాయపడినట్టుగా తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మొత్తం ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ఉన్నారు. డ్రైవర్లతో సహా 37 మంది ఉన్నారు, సిబ్బందితో సహా. నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బస్సు తిరగబడిపోయింది. అది ఘాట్ రోడ్డు. తిరగబడిపోయి ఏ విధంగా మనకు కనిపిస్తుందో కూడా చూడొచ్చు. పక్కకి ఆ లోయలోకి పడిపోయింది. పైనుంచి అలా లోయలోకి జారిపోయింది. కిందకి తిరగబడిపోయి పడిపోవడంతో వెంటనే హుటాహుటిన అధికారులు అక్కడికి అంబులెన్స్లను పంపించారు. ఆ ప్రమాదంలో స్పాట్లోనే 9 మంది చనిపోయారు. ఆ ఘాట్ రోడ్డు కావడంతో అది పైనుంచి ఆ లోయలో పడిపోతూ పల్టీలు కొట్టుకుంటూ వచ్చి కిందున్న రోడ్లోకి వచ్చి పడిపోయింది. ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. హాహాకారాలు చేస్తారు. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే చూస్తే 9 మంది చనిపోయి ఉన్నారు. ఎటు చూసినా ఆర్తనాదాలు అక్కడ వినిపించాయి. హృదయ విదారకంగా దృశ్యాలు కనిపించాయి. ఒక్కసారి ఆ బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులు మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగిందని అది కూడా మనం మీకు వినిపిస్తాను. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. మారేడుమిల్లి భద్రాచలం ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్రైవేట్ బస్సుని బుక్ చేసుకున్నారు. ఆ ప్రైవేట్ బస్సులో తీర్థయాత్రలకు వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ బస్సులో ఉన్న వ్యక్తులు మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. 7 రోజుల యాత్రగా 6వ తేదీ రాత్రి బయలుదేరినాము సార్. ఇది చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రం ముందు అన్ని బస్సు ఎక్కినాము. అక్కడ నుంచి తెల్లవారు లోపల వచ్చినాము కోటప్పకొండ. అక్కడ కోటప్పకొండ చూసుకొని అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల చూసుకొని అట్లే భీమవరము, పాలకొల్లు, ఇది అంతర్వేది చూసుకొని దాక్షారామము, వైశపెనుగొండ, సామర్లకోట అవన్నీ చూసుకొని అరసవల్లి పోయినాము. పీఠాపురము, కోటిపల్లి, అన్నవరంలో ప్రార్థనలు చేసుకొని పీఠాపురం ఇది అరసవల్లి సూర్య దేవాలయం పోయినాము. అరసవల్లి అయినాక ఇది శ్రీకూర్మ చూసుకొని నేరుగా సింహాచలం వేసాము. నైట్ హాల్ట్ వేసి సింహాచలం నుంచి అరకులోయలో పోయి అట్లే వచ్చినాము. ఇక్కడ వస్తు ఇట్లా జరిగిపోయింది సార్. అకస్మాత్ దైవాధీనంగా తెల్లవారు 4కి 37 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్. దాంట్లో 32 మంది వేరు పార్టీలో, నా తరపున 3 మంది స్టాఫ్ గా 35, 2 మంది డ్రైవర్లు. మొత్తం ఎంతమంది చనిపోయారు? 9 మంది సార్. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నారు. అదిగో ప్రమాదం చోటు చేసుకున్న బస్సు అదే, ప్రమాదానికి గురైన బస్సు అదే. ఒక్కసారిగా తెల్లవారుజామున అందరూ నిద్రమత్తులో ఉన్నారు. ఆ సమయంలో బస్సును నడుపుతున్న డ్రైవర్ కూడా నిద్ర రావడంతో ఘాట్ రోడ్లో బ్యాలెన్స్ చేయలేకపోయాడు. వెంటనే ఆ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. 9 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించి వస్తున్నారు. అరసవెల్లి కూడా వెళ్ళారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవెల్లి వెళ్ళారు. అలాగే అమరావతిలో ఉన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. సింహాచలం ఆలయానికి వెళ్ళారు. ఇలా అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ మళ్ళీ వాళ్ళు భద్రాచలం వైపు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరు చెప్పిన మాటలు కూడా మనం విన్నాం. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజుల ట్రిప్ అని. మిగిలిన ప్రయాణికులు కూడా మాట్లాడారు. ఒకసారి వాళ్ళే మాట్లాడారు చూద్దాం. క్షేత్రయాత్రకు బయలుదేరామండి. అనుకోకుండా ఈ విధంగా జరిగింది. మొదటిసారిగా కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి ఇవన్నీ చూసుకుంటూ 4 రోజులుగా నిన్న ఇక్కడికి వచ్చాము. విశాఖపట్నం, సింహాచలం, అరసవెల్లి, శ్రీకూర్మం చూసుకొని అరకు వెళ్ళాము. అరకు నుంచి భద్రాచలం వెళ్తుంటే ఉదయం 4:30 గంటలకు అనుకోకుండా 9 మంది చనిపోయారండి. మిగిలిన కొంతమంది స్వల్ప గాయాలతో బయట. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము బెంగళూరు నుంచి 10 మంది వచ్చాము. అందులో ఒకరు చనిపోయారు. ఇట్లన్నా వస్తే కొంచెం బాగుంటుందని వచ్చినాం నాయన. అంతే
ఏం జరిగింది? ఇక్కడికి వచ్చినాక అన్ని దేవుళ్ళని బాగా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చినాక ఇట్లా అయిపోయింది. అంత ఆ పిల్లోడు డ్రైవర్ నిద్రపోయి కన్ను మూసేసినట్టుంటాడు. లోయలో పడిపోయినాము. నేను బతికుండా, ఇద్దరం చనిపోయింటే మాకు ఏ బాధ ఉండిండదు. ఆయన పోయినా ఎవరి కోసం నాకు ఏ పిల్లలు లేదు. ఆట ఆపరేషన్ చేసుకుని ఆటంతా ఆపరేషన్ అయ్యి సంవత్సరం అయింది. మనశ్శాంతి కోసం వచ్చినాము గుడి దగ్గరికి. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది, ఆ సమయంలో ప్రమాదం ఎలా జరిగింది అని ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. 37 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అన్ని ఆలయాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. అందరూ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున డ్రైవర్ కూడా నిద్రమత్తు రావడంతో ఘాట్ రోడ్డు, అందులోనూ ఆ నిద్రమత్తులోని ఘాట్ రోడ్లో వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. పెను ప్రమాదం జరిగింది. 9 మంది ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివశంకర్, గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు తెల్లవారుజామున సుమారుగా 4:30 ప్రాంతంలో అయితే ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి 22 మంది తీవ్రంగా గాయపడినట్టుగా అయితే మాకు తెలుస్తుంది. 9 మంది ఇప్పటికే చనిపోగా మరి 3 పరిస్థితి అయితే విషమంగా ఉంది. వారిని చిత్తూరు ఏరియా ఆసుపత్రి నుంచి కూడా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ ఘటన జరగడంలో డ్రైవర్ నిద్రమత్తు వచ్చింది, డ్రైవర్ అంత నిర్లక్ష్యం ఉందని కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారుగా 3 అంబులెన్స్లో అయితే క్షతగాతులు అందరినీ కూడా చిత్తూరు ఏరియా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనిపించింది రోహిత్. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఏదైతే పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ ఒకదాని ఈ నెల 6వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి అయితే నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం డ్రైవర్ తో కలిపి బస్సులో 37 మంది ఉన్నట్లుగా వారు చెప్తున్నారు. టోటల్ గా 32 మంది ప్యాసింజర్లు, 5 స్టాఫ్ అని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భద్రాచలం దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రోహిత్. రైట్. ఎవరు ఆ మృత్యువార్త పడ్డవారి వివరాలు ఏంటి? ఆ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందా? బస్సు వెనక్కి పడిపోయింది అంటే ఆ ఘాట్ రోడ్లోంచి ఆ లోయలో జారి కిందకి పడిపోయిందా? రోహిత్, ఇది ఎలా జరిగిందంటే ఏదైతే ఘాటి ఎక్కే సమయంలో డ్రైవర్ కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు. సో ఇట్లాంటి ఘాటి రోడ్లు చాలా అనుభవజ్ఞులైన డ్రైవర్లు మాత్రమే దీంట్లోంచి ఎక్కువగా వెళ్ళగలరు. సో ఇతనికి ఆ రూట్ కొత్త అయి ఉండొచ్చు, లేదంటే కొంత ఈ నిద్రమత్తులో ఉండడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా బస్సు అంతా కూడా లోయలోకి, అంటే ఘాటి రోడ్ అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి ఆ ఘాటి పై నుంచి ఘాటి కింద రోడ్డుకి బస్సు పల్టీలు కొట్టుకుంటూ రావడంతో అందులో చాలా మంది మృత్యువాత పడడానికి కారణం, చాలా మందికి కూడా తీవ్రమైన గాయాలు అవడానికి కూడా కారణం ఇదే అని కూడా ఇప్పటికే పోలీసులు అంచనా వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే క్షతగాతుల్లో చాలా మంది, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పుణ్యక్షేత్రానికి తిరగడానికి వచ్చే వారిలో ఒక భర్త అక్కడే స్పాట్ లో చనిపోవడంతో భార్య కన్నీరు మున్నీరవుతూ కూడా బిగ్ టీవీ దగ్గర వెలిపించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఏదైతే అందులో నేను కూడా చనిపోయి ఉంటే బాగుండు, ఇద్దరు కూడా కలిసి మృతి చెంది ఉంటే బాగుండేది, కానీ ఆయన చనిపోయి నేను బతకడం అయితే నాకు నచ్చలేదు అంటూ కూడా ఆమె ఒక చెప్పడం అయితే చాలా బాధని కలిగించిందని చెప్పుకోవాలి రోహిత్. రైట్ శివశంకర్, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తున్న సందర్భంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి భద్రాచలం మధ్య ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాద దృశ్యాలనే, ఆ ప్రమాదానికి గురైన బస్సుని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కొంత కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్నాడు, అందులోనూ ఘాట్ ఏరియా అది. సో అక్కడ అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే నడపగలుగుతారు, అందులోనూ తెల్లవారుజామున మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఒక్కసారికి ప్రమాదం జరగడంతో అందరూ ఆ బస్సులో తలకిందులు అయిపోయారు. ఆ పైనుంచి పడుకుంటూ బస్సు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఆ కిందన్న రోడ్లో పడింది. 9 మంది ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. భర్తను కోల్పోయింది ఒక భార్య, విలపిస్తూ ఉంది. అందులో ఉన్న ఆ సమయంలో ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు మరికొంతమంది మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం.
ఈరోజు ఉదయం సుమారు 5:20 సమయంలో మాకు చింతూరు సర్కిల్ మోతుగూడెం పిఎస్ లిమిట్స్ లో గల ఈ మారేడుమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు పడిపోయింది, అందులో కొంతమంది చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఏఎన్ఎస్ పార్టీ మా ఆఫీసర్లకు అందరికి తెలియజేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్, ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం సార్.